అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నెల్లూరులో ఏదైతే 2014-19లో ఒక 100 పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు, వాకింగ్ ట్రాక్స్ అన్నీ క్రియేట్ చేసాం. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసి వాటిలన్నింటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది. నో మెయింటెనెన్స్. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా. సరే, నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం. పిల్లలకి 23వ తేదీ నుంచి సెలవులు, ఏప్రిల్ 23 నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అందుకే అధికారులకు ఏం ఆదేశించానంటే 23వ తేదీ లోపల ఉన్న పార్కులన్నింటినీ అప్డేట్ చేయండి అన్నాను. ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు. మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్కుని చాలా చక్కగా దిద్దారు. ఇవాళ ఇక్కడికి వస్తే దాదాపు 200 మంది పిల్లలు ఎంతో ఆనందంగా, వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి హద్దులు లేవు. ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్. ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు. చక్కగా పెట్టారు. వాకింగ్ ట్రాక్ పెద్దోళ్ళకి పెట్టారు, లైట్స్ వేశారు. ఇవి చేయటమే కాదు, ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను. ప్రతి మున్సిపల్ పార్క్లో డోర్ ఓపెన్ చేయడానికి, గేట్ లాక్ చేయడానికి, అక్కడ చిమ్ముకోవడానికి, క్లీన్ చేయడానికి, తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయడం కోసం, చెట్లను ప్రూనింగ్ చేయడానికి, అవన్నీ చేయటం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను. దాన్ని కూడా ఈరోజే చేశారు. సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా, సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను. ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు, పార్కులు మెయింటైన్ చేయటం, అందులో అసంఘిక కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని, వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశించాం. ఆ డైరెక్షన్ ముందుకు పోతుంది. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఇవాళ ఫస్ట్ పార్కుని పునరుద్ధరించాం. మొత్తం 46 పార్కులు ఉన్నాయి నెల్లూరు సిటీలో, నెల్లూరు 8. అదేవిధంగా నెల్లూరు రూరల్లో కూడా పార్కులు ఉన్నాయి. అవి కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ పార్కులన్నీ కూడా 23వ తేదీ కంప్లీట్ చేయమన్నా. అధికారులు మెజార్టీ చేస్తాం సార్, మిగిలిన నెలాఖరు లోపల కంప్లీట్ చేస్తాం అన్నారు. అంతేకాకుండా 54 స్కూల్స్ నెల్లూరు సిటీలో ఉన్నాయి. 54 స్కూల్స్లో ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ పెట్టమన్నా అది కూడా అధికారులు వర్క్ చేస్తున్నారు. అది కూడా బహుశా ఈ నెలాఖరు లోపల పూర్తవుతుంది. ఈ విధంగా 2014-19లో ఏదైతే పనులు చేశామో, గత ప్రభుత్వం వదిలేసిందో వాటిల్ని ఒక్కొక్కటి మొదలుపెట్టాం. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయారు. అప్పు కూడా పుట్టడంలో రాష్ట్రానికి అప్పు తేవాలన్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదు. కానీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం. ఈ నేపథ్యంలో పార్కులు, స్కూల్స్, నెక్స్ట్ స్కూల్స్లో క్లాస్ రూములు కావాలా, దాని మీద కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతున్నాను. దాన్ని కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం. అన్నిటికంటే చాలా 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 ఇంపార్టెంట్ అయింది, ప్రజలు తాగటానికి సంగం బ్యారేజ్ నుంచి చక్కటి లైన్లు వేసాం. దాన్ని కూడా నిన్న ఆ యొక్క ఏజెన్సీతో, అధికారులతో మాట్లాడాను. 6 నెలల లోపల పూర్తి చేస్తామన్నారు. ఏదైతే 15-20% ఆగిపోయిందో దానికి డబ్బులు కూడా 165 కోట్లు, 200 కావాలి. ఫస్ట్ 165 కోట్లు సీఎంని అడిగితే సీఎం యాక్సెప్ట్ చేశారు. అది త్వరలో వస్తుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా, అది కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని నిన్న యాక్చువల్గా ఆ కన్సర్న్ ఏజెన్సీ అధికారులు చెప్పారు. అది కూడా జరుగుతుంది. అంతకుముందు అయితే ఎవరైనా ఇంటికి కనెక్షన్ తీసుకోవాలంటే 5,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. యూటీడీకి డిపాజిట్ కాదు, మున్సిపాలిటీకి కట్టాలా 5,000 రూపాయలు. గతంలో తిరుపతిలైనా, వైజాగ్లైనా, విజయవాడలో ఇచ్చిన అమౌంట్ కట్టించుకున్నారు. అయితే ఇప్పుడు నెల్లూరులో 1 రూపాయి చేసాం, ఒకే 1 రూపాయి.
ఎవరు కనెక్షన్ ఇచ్చుకోవాలన్నా ప్రభుత్వానికి ₹1 కడితే చాలు, 5,000 కట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ కొన్ని ఏరియాలో యూజిడి అంటే మీ ఇంటిలో వంట వంట యొక్క ఏరియా నుంచి వచ్చే నీళ్లు కానీ, వంటగది నుంచి కానీ, లేదా టాయిలెట్స్ దగ్గర నుంచి కానీ, బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ, అవన్నీ కూడా మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకుంటే ప్రభుత్వానికి ₹1 కడితే చాలు. కాబట్టి అందరూ కనెక్షన్ ఇచ్చుకుంటే నెల్లూరు దోమలు లేని నగరం అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఇమీడియట్గా ఎక్కడెక్కడ కనెక్షన్లు ఇవ్వడానికి వీలవుతుందో మొత్తం 65,000 కనెక్షన్స్, దానికి గాను 15,000 కనెక్షన్స్ క్లియర్ చేశారు. ఎవ్రీ వీక్ కొన్ని కనెక్షన్లు ఇస్తా ఉన్నారు. అందులో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ కనెక్షన్ స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా డ్రైన్స్ ఉన్నాయి, పెద్ద డ్రైన్స్ని ఫస్ట్ యాక్చువల్గా వాటి మీద స్లాబ్ వేయాలి, 2 పక్కల వాల్ కట్టి. దానికి ముఖ్యమంత్రి గారు అడిగితే 50 కోట్లు శాంక్షన్ చేశారు. అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది. అది రాగానే 2 పక్కల వాల్ కట్టి, కాంక్రీట్ వాల్ కట్టి పైన వేస్తారు. అది వేయకుంటే వాళ్ళ దోమలు ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ప్రతి ఇంటి నుంచి వాటర్ భూమి లోపల వెళ్ళిపోయినా, ఏదైతే ఉయ్యాల కాలువ ఆ కాలువలు ఉన్నాయో, రామిరెడ్డి కాలువ, దాంట్లో నుంచి దోమలు వస్తాయి. అవి కూడా రాకుండా ఉండాలంటే అక్కడ కూడా కవర్ చేయాలి. దానికి కూడా యాక్చువల్గా నేను ప్లాన్ ఇచ్చాను, అది కూడా చేస్తున్నారు. ఈ విధంగా 1 by 1 చేస్తున్నాం. మీ అందరికీ నెల్లూరు ప్రజలకు కూడా చెప్పేది, 10 నెలలు అయిపోయింది, ఖజానాలో డబ్బులు లేక అప్పు కూడా ముట్టక, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ముట్టకుండా ఉండే విధంగా గత ముఖ్యమంత్రి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. దానికి అనుభవం ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా తీసుకొని వస్తున్నారు. రాబోయే 1 year 2 yearsలో నెల్లూరుకి ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసాం అన్నీ చేస్తాం. అంతేకాని రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ని తీసుకుని కంప్లీట్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. మరొక విషయం, విఆర్ కళాశాల, విఆర్ హై స్కూల్ నెల్లూరుకి నడిబొడ్డులో ఉంది. నేను చదివింది అక్కడే. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా విఆర్ కళాశాలలో చదివాను. అక్కడి నుంచే నేను గోల్డ్ మెడలిస్ట్ అయ్యా. ఆ స్కూల్ మూసేశారు గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది. అలాంటి స్కూలు, అంత స్థలం నెల్లూరు యొక్క దాంట్లో ఎక్కడ దొరకదు. అందుకనే ఎలక్షన్స్ ముందే చెప్పాను, దాన్ని ఓపెన్ చేయిస్తానని. ముఖ్యమంత్రి గారితోనూ విద్యాశాఖ మంత్రితో మాట్లాడాను, ఓపెన్ చేయమన్నారు. ఈరోజు దాన్ని హై స్టాండర్డ్ చేస్తానని చెప్పాను, దానికి కూడా చేయమన్నారు. దాన్ని యాక్చువల్గా రూమ్లన్నీ రెనోవేట్ చేస్తున్నారు. బహుశా ఈ మంత్ ఎండింగ్ పూర్తయిపోతుంది. చక్కటి వాతావరణంలో పిల్లలకి అన్ని ఫెసిలిటీస్తో, హైటెక్తో, నిరుపేదలకి ఎలాంటి నేను ఇవాళ కమిషనర్ చెప్పాను, మీ యొక్క సచివాలయ స్టాఫ్ అధికారులను పెట్టి నిరుపేదల సిటీలు ఎవరున్నారో చూడండి. ఆశ పని చేసుకుంటూ పాప తల్లులు ఉన్నారు, 2-3 ఇళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పిల్లలు బీడీలు చుట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎంత వస్తుంది రోజు? 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు. వాళ్ళ పిల్లలు చుట్టలు చుట్టుకుంటున్నారు. తల్లులు లేని పిల్లలు, తండ్రులు లేని పిల్లలు, చిన్న చిన్న స్కావెంజర్స్ పిల్లలు, స్వీపర్ పిల్లలు, ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఈ ఇయర్ ఒక 1000 మందికి, నెక్స్ట్ ఇయర్ ఒక 1000 మందికి అక్కడ చక్కటి చదువు హై క్లాస్ చేతగా ఏర్పాటు చేశానని నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను. నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, 1 by 1 టేకప్ చేస్తున్నా. 1 by 1 కొద్దిగా ఓపిక పట్టండి. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు తేవటమే కాకుండా ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు. దాన్ని కూడా ఖర్చు తగ్గించడానికి 27 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని నేను యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ 14-19 చేశా. దానికి ఖర్చు కూడా పెట్టాం. నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే 2,75,00,000 ఖర్చు పెట్టాం. 3 మదర్ ప్లాంట్లు, 60 చిన్న ప్లాంట్లు, దాంట్లో 3 లక్షల లీటర్లు పర్ డే వాటర్ వస్తుంది, మినరల్ వాటర్. 3 లక్షల లీటర్లు. 3 లక్షల లీటర్లు అంటే 60,000 మంది ప్రజలు దాన్ని తాగొచ్చు, వాళ్ళ ఇళ్ళలో వంట చేసుకోవచ్చు. అలాంటి ప్రాజెక్టు చేసి
2,75,00,000 ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు. దారుణం. ఈరోజు మళ్ళా అదే ఏజెన్సీని పిలిచి అధికారులు పిలిచి వాళ్ళకి యాక్చువల్గా దానికి అమౌంట్ అరేంజ్ చేశాను. ఈ నెలాఖరాకి కొంత కనెక్షన్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ మంత్ కొన్ని ఇస్తున్నారు. మేకి జూన్ 15 కల్లా 3 లక్షల లీటర్లు పర్ డే, 3 మదర్ ప్లాంట్, ఒక్కొక్క మదర్ ప్లాంట్లో 1,00,000 లీటర్లు వస్తాయి. 3 లక్షల లీటర్లు. తర్వాత 60 చిన్న ప్లాంట్లు ఉంటాయి. చిన్న ప్లాంట్లకి వాళ్ళే సప్లై చేసుకుంటారు. అక్కడ కార్డులు ఇస్తారు, సెన్సార్ కార్డు. కార్డు ఆడ పెడితే ₹2కి 20 లీటర్లు, ₹2కి 20 లీటర్లు. ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో నేను స్టార్ట్ చేస్తే దాన్ని ఆపేశారు. నిజంగా ఘోరం కదా. 2,75,00,000 ఖర్చు పెట్టాము. అది ప్రజల సొమ్మును వదిలేశారు. ఈ విధంగా నెల్లూరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.